కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేయబోతున్నారు. కల్తీ మద్యం అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో ఎవరు ఉన్నా విడిచిపెట్టేదే లేదని ములకల చెరువు కల్తీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా టీడీపీ నుంచి కూడా వారిని సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం లింకులు ఇంకా ఎక్కడెక్కడున్నాయి, ఇలాంటి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కల్తీ మద్యం కేసుకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందిస్తారు. శివ, ములకల్ చెరువు కల్తీ మద్యం కేసుకు సంబంధించి A1 గా ఉన్న జనార్దన్ ను ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వారిని ఆల్రెడీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రధానంగా సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? మొత్తం మీద చూసుకుంటే మద్యం వ్యవహారానికి సంబంధించి నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా కొంతమంది నేతలు వ్యవహరించిన తీరు పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ వ్యవహారం అంతా జరిగింది. గత 3-4 సంవత్సరాల కాలంగా అంటే వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న దగ్గర నుంచి రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు, కనీసం ఆ వయసులో అధికారులు చర్యలు తీసుకోవడం కానీ అరెస్ట్ చేసిన కానీ పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల పట్ల సీరియస్ గా ఫోకస్ పెట్టడం, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా చేసిన వ్యవహారం మూలంగానే ఈ తతంగం అంతా నడుస్తుందని చెప్పి అధికారులు భావించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అధికారులపై చర్యలకు సీఎం చంద్రబాబు సిఫార్సు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరికొంతమంది అధికారుల పాత్రపై కూడా లోతుగా విచారణ చేయాలని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.